అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' డిసెంబర్ 5న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినీ యావత్తు మొత్తం కూడా 'పుష్ప 2' సినిమా కోసం అత్యంత ఆతృతగా ఎదురు చూసింది. పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాను ప్రమోట్ చేశారు. అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ 'పుష్ప 2'కి పబ్లిసిటీ కూడా చేశారు. నేషనల్ మీడియా మొత్తం కూడా 'పుష్ప 2' మేనియా కనిపించింది. అయితే సినిమాకు సంబంధించినటువంటి అంశాలు కాస్తంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే 'పుష్ప 2' సినిమాకి మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్‌కి అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రమే వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. దీంతో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా మీద మెగా అభిమానులు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. మెగా అభిమానులు 'పుష్ప 2' చూడొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో 'పుష్ప 2' సినిమాకి వైసీపీ మద్దతుగా నిలిచింది. తాజాగా సినిమా విడుదల చేసిన సమయంలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్‌తో పాటు జగన్ ఫోటో కూడా దర్శనమిచ్చింది. "మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము వస్తాము. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదిలే" అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అనంతపురం జిల్లా గుత్తిలో ఒక థియేటర్ వద్ద వైసీపీ అభిమానులు దీనికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది. 'పుష్ప 2' సినిమా ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన, టీడీపీగా మారింది. 2024 ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేసిన దగ్గర నుంచి అతని మీద మెగా ఫ్యాన్స్ అలాగే జనసేన కార్యకర్తలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో అండతో పైకి వచ్చి ఇప్పుడు మెగా ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని, అలాగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించాలని చూశారంటూ మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీరియస్‌గా ఉన్నారు. అందుకే ఇప్పుడు 'పుష్ప 2' సినిమాకి అసలు చూడొద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధమే చేస్తున్నారు. అదే టైంలో వైసీపీ 'పుష్ప 2'కి అండగా నిలబడింది. సోషల్ మీడియాలో వైసీపీకి సపోర్ట్ చేసే పేజెస్ అన్నీ కూడా ఇప్పుడు 'పుష్ప' సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. అలాగే వైసీపీ నేతలు కూడా 'పుష్ప' సినిమాకి మద్దతుగా మాట్లాడుతున్నారు. అనంతపురం, అలాగే తిరుపతి సహా పలు రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో 'పుష్ప 2' ఫ్లెక్సీని అందరిని ఆకర్షిస్తోంది. 'పుష్ప 2' ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటోతో పాటుగా అల్లు అర్జున్ ఫోటోను కూడా ఏర్పాటు చేశారు. "మా కోసం నువ్వు వచ్చావు, నీ కోసం మేము వస్తాము, తగ్గేదిలే" అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా 'పుష్ప' సినిమా వేదికగా రాజకీయం నడుస్తోంది. బన్నీ ఫ్లెక్సీలో జగన్ ఫోటో, అలాగే మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఫోటోలు ఏర్పాటు చేశారు. "మంచి చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే తాలూకా" అంటూ ఫ్లెక్సీలో కొటేషన్ కూడా రాశారు. 2029లో కాబోయే సీఎం గారి తాలూకా అంటూ కొటేషన్స్ రాయడం చూసి సోషల్ మీడియా జనాలు షాక్ అవుతున్నారు. "మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము ఉన్నాం" అంటూ ఫ్లెక్సీలు రాసుకొచ్చారు. ఫ్లెక్సీలు కట్టడం చూసిన టీడీపీ కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను కొన్ని చోట్ల చించేశారు. దీంతో రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల్ని పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. ఇక వైసీపీ అనుకూల మీడియా 'పుష్ప' సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేస్తోంది. అల్లు అర్జున్‌కి మద్దతుగా మెగా ఫ్యామిలీ, అలాగే పవన్ కళ్యాణ్‌ని తిడుతూ వైసీపీకి సపోర్ట్ చేస్తున్న మీడియా ఛానెల్స్ ప్రమోట్ చేస్తున్నాయి. 'పుష్ప 2' సినిమా సూపర్ హిట్ అవుతుందని, అది చూసి జీర్ణించుకోలేక మెగా ఫ్యామిలీ కుట్ర తెరలేపారని, కోర్టులో కేసులు వేసి ఇబ్బందులు పెట్టాలని చూస్తోందంటూ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ హైకోర్టులో వర్కౌట్ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసును ఫైల్ చేశారని, కావాలనే సినిమా హీరోయిన్‌లను కూడా ఇబ్బంది పెట్టాలని జనసేన పార్టీ చూస్తోందంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు.